ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మీరు గ్రో యాప్లో డిమాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలనో అండ్ 2025 డిమాట్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. జస్ట్ మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయాలి. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు విత్ ఇన్ 5 to 10 మినిట్స్లోనే గ్రో యాప్లో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ యాప్లో అయినా సరే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో నేను ఇప్పుడు చెప్తా చూడాలి. ఫస్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్, ఓకే. సెకండ్ వచ్చేసి పాన్ కార్డ్, ఇది వచ్చేసి అబోవ్ 18 ఏజ్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అండ్ థర్డ్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ అనమాట. అలాగే ఫోర్త్ వచ్చేసి మీ దగ్గర మొబైల్ నెంబర్ ఉండాలా, అది మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ప్రొవైడ్ చేస్తారో దానికి లింక్ అయితే ఉండాలి. అండ్ ఫిఫ్త్ వచ్చేసి జీమెయిల్ అకౌంట్. ఈ 5 మీ దగ్గర ఉంటే మీరు ఏ యాప్లో అయినా సరే డిమాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు. అండ్ అప్లై చేయడానికి మీ యొక్క ఏజ్ అనేది 18+ ఉండాలా. ఇన్ కేస్ మీ యొక్క ఏజ్ అనేది 18 బిలో ఉంటే మీరు మీ యొక్క పేరెంట్స్ సపోర్ట్ తీసుకొని మీరు ఇందులో డిమాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు, ఓకేనా. ఇంకా లేట్ చేయకుండా కంప్లీట్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయాలి. అండ్ దానికన్నా బిఫోర్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి. ఈ వీడియోని లైక్ చేయాలి. మీరు వీడియో మొత్తం కంప్లీట్గా వాచ్ చేసినాక మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి. అండ్ ఫ్రెండ్స్ మీరు గ్రో యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కింద డిస్క్రిప్షన్లో నేను ఏంజల్ వన్ యాప్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. రెండిట్లో సేమ్ ప్రాసెస్ అన్నమాట డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి. అండ్ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏంజల్ వన్ యాప్లో జాయిన్ అవ్వాలనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, వెళ్ళి జాయిన్ అవ్వాలి, ఓకేనా. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు సైడ్లో కంప్లీట్ ప్రాసెస్ చూపిస్తా చూడాలి. మీరు ప్లే స్టోర్లో గ్రో యాప్ అని సెర్చ్ చేయాలి. మీకు ఇక్కడ ఇన్స్టాల్ బటన్ ఉంటుంది, ఇన్స్టాల్ అయితే చేసుకోరి. ఇన్స్టాల్ చేసుకున్నాక యాప్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మీకు కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు మీ యొక్క మెయిల్ ఐడి తోటి ఇక్కడ సైన్ అప్ అవ్వాలి. ఇక్కడ మీ యొక్క పర్సనల్ మెయిల్ ఐడి ఇవ్వాలి. తర్వాత ఇక్కడ క్లిక్ చేయాలి, మీకు ఆప్షన్ చూపిస్తుంది మీ యొక్క మెయిల్ ఐడి ఆప్షన్. ఇక్కడ క్లిక్ చేసి సైన్ అప్ అయితే అవ్వాలి. దాని తర్వాత మీరు మొబైల్ నెంబర్ తోటి ఇక్కడ రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. 10 digits మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఓకే. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసేయాలి. తర్వాత వచ్చేసి మీకు ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి మళ్ళీ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి, ఓకే. తర్వాత వచ్చేసి ఇక్కడ మనము గ్రో పిన్ అయితే సెట్ చేసుకోవాలా, ఓకే. మీరు ఎప్పుడైనా యాప్ ఓపెన్ చేయాలనుకుంటే ఈ పిన్ ఎంటర్ చేస్తేనే మీకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది, ఓకే. ఇక్కడ పిన్ అయితే సెట్ చేసుకోవాలి 4 digitsది. పిన్ సెట్ చేసుకున్నాక మళ్ళీ కన్ఫర్మ్ పిన్ చేసుకోవాలి, ఓకే. తర్వాత అకౌంట్ ప్రొటెక్టెడ్ అని వస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళినట్టయితే ఇక్కడ పర్మిషన్స్ అయితే అడుగుతుంది. అలవ్ పర్మిషన్స్ మీద క్లిక్ చేసేసి మనకి ఇక్కడ అన్నిటికీ అలవ్ అయితే ఇచ్చారు పర్మిషన్ అనేది, ఓకే. ఇక్కడ నావిగేషన్కి అడిగితే వైల్ యూజింగ్ ద యాప్ అని క్లిక్ చేయాలి, ఓకే. తర్వాత వచ్చేసి ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ వెరిఫైయింగ్ యువర్ నెంబర్ అని వస్తుంది, ఓకే. వెయిట్ చేసినాక సిమ్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది, ఓకే. తర్వాత వచ్చేసి సెలెక్ట్ యువర్ బ్యాంక్ లింక్డ్ విత్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది, ఓకే. మీకు ఆల్రెడీ చెప్పాను కదా మొబైల్ నెంబర్ బ్యాంకుకి లింక్ ఉండాలి, అదే బ్యాంక్ అకౌంట్ ఇక్కడ మనం లింక్ చేయొచ్చు, ఓకే. ఆ బ్యాంక్ నేమ్ అనేది ఇక్కడ సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసి మీరు ఏదైతే బ్యాంక్ లింక్ చేయాలనుకుంటారో ఆ బ్యాంక్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఫ్లెక్సింగ్ అని వస్తుంది. తర్వాత సెట్టింగ్ అప్ గ్రో యూపీఐ అని వస్తుంది, ఓకే. తర్వాత మీరు చూసినట్టయితే బ్యాంక్ లింక్డ్ సక్సెస్ఫుల్లీ టు గ్రో పే అని వస్తుంది, ఓకే. కంటిన్యూ అకౌంట్ సెటప్ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ పర్మిషన్స్ అడుగుతుంది, అలవ్ మీద క్లిక్ చేయాలి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలా, ఓకే. పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఫ్లెక్సింగ్ యువర్ నేమ్ ఫ్రమ్ యువర్ గవర్నమెంట్ రికార్డ్స్ అని చూపిస్తుంది. దాని తర్వాత మీ యొక్క నేమ్ అనేది చూపిస్తుంది. మీ పాన్ కార్డ్ మీద ఏదైతే నేమ్ ఉంటుందో అదే ఇక్కడ చూపిస్తుంది ఒకనే యాప్లో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఒకసారి కన్ఫర్మ్ అయితే చేసుకోవాలా, ఓకే. ఇక్కడ పాన్ కార్డ్ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకొని ఎస్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఆక్యుపేషన్ అడుగుతుంది, మీరు ఏం చేస్తారో, ఓకే. ప్రైవేట్ సెక్టర్ సర్వీస్, పబ్లిక్ సెక్టర్ సర్వీస్, హౌస్ వైఫ్, సెల్ఫ్ ఎంప్లాయిడా, ప్రొఫెషనల్, గవర్నమెంట్ సర్వీస్, స్టూడెంటా, ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోరు మీరు ఏం చేస్తారో. అండ్ కింద వచ్చేసి మనము రైట్ టిక్ అయితే చేయాలా, ఓకే. టిక్ ఇచ్చేసినాక రైట్ టిక్. నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్స్ రిక్వైర్డ్ టు ఫినిష్ కేవైసీ అని అడుగుతుంది. ఇక్కడ మదర్ నేమ్, ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్లో నేమ్స్ ఏమున్నాయో అవే ఎంటర్ చేయాలి, మీ యొక్క మదర్ నేమ్, ఫాదర్ నేమ్, ఓకే. తర్వాత ఎంటర్ చేసినాక ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ అడుగుతుంది. అప్ టు 1 lakh, 1 lakh to 5 lakhs, 5 lakhs to 10 lakhs ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కింద టిక్ చేయాలి, ఓకే. టిక్ చేసినాక మెరిటియల్ స్టేటస్ అడుగుతుంది నెక్స్ట్ పేజ్లో. ఇక్కడ చూసినట్టయితే సింగిల్ మ్యారీడ్, ఓకే. మీరు సింగిల్ మ్యారీడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రిఫరెన్సెస్ అడుగుతుంది. ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో సెలెక్ట్ చేసుకోవాలి. 1 year, 2 year, 3 year, 4 year, 5 year. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ మీద క్లిక్ చేయాలి, ఓకే. తర్వాత వచ్చేసి వెరిఫై ఆధార్ యూజింగ్ ఓటీపీ అని అడుగుతుంది. ఇక్కడ ప్రొసీడ్ ఫర్ కేవైసీ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ చూసినట్టయితే డిజిలాకర్కి తీసుకెళ్తుంది. ఇక్కడ అలవ్ మీద క్లిక్ చేయాలి, ఓకే. అలవ్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ కింద క్యాప్చా ఇస్తారో ఆ క్యాప్చా అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి, ఓకే. తర్వాత వచ్చేసి మీ యొక్క డిజిలాకర్ పిన్ అనేది ఉంటుంది కదా, ఆ పిన్ అనేది ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీరు మర్చిపోతే
ఫర్గాట్ సెక్యూరిటీ పిన్ మీద క్లిక్ చేసి పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోరి. ఓకే, ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసినాక మీ యొక్క డిజిలాకర్ పర్మిషన్ అడుగుతుంది. ఇక్కడ అలౌ మీద క్లిక్ చేయరు. ఓకే, అలౌ మీద క్లిక్ చేసినాక ఫ్లెక్సింగ్ డాక్యుమెంట్స్ అని వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్రో యాప్ వాళ్ళకి కేవైసీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆధార్, పాన్ కార్డు, డిజిలాకర్ నుంచి వాళ్ళకి వచ్చేస్తాయి. దాని తర్వాత ఇక్కడ ఫ్లెక్స్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ చూసినట్టయితే సబ్మిట్ బటన్ వస్తుంది. సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిసీవ్డ్ ద డాక్యుమెంట్స్ అని వస్తుంది. ఓకే, డూ నాట్ క్లోజ్ ద విండోస్, యూ విల్ బీ రీడైరెక్ట్. ఇక్కడ మీరైతే యాప్ క్లోజ్ చేయకరే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. ఓకే, దాని తర్వాత వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే వెరిఫైయింగ్ ఆధార్ యూజింగ్ ఓటీపీ అని వస్తుంది. ఓకే, మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ చూసినట్టయితే టేక్ ఏ సెల్ఫీ ఫర్ కేవైసీ అని అడుగుతుంది. మీరు ఇక్కడ ఒక ఫోటో అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ కెమెరా మీద క్లిక్ చేయాలి. ఒక సెల్ఫీ అయితే తీసుకోరు. సెల్ఫీ తీసుకున్నాక ఇక్కడ మిడిల్లో బటన్ ఉంటుంది, కెమెరా బటన్, దాని మీద క్లిక్ చేసి సెల్ఫీ అయితే తీసుకోరు. ఓకే, సెల్ఫీ అప్లోడ్ చేసినాక వెరిఫైయింగ్ అని వస్తుంది మీకు సైడ్లో చూపించినట్టు. తర్వాత ఇక్కడ మీ యొక్క ఫోటో అనేది సబ్మిట్ చేసేయాలి. మంచిగా రాకపోతే మళ్ళీ ట్రై అగైన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి దిగాలి. ఓకేనా, సబ్మిట్ చేసినాక ప్రొసీడ్ టు సిగ్నేచర్ అని వస్తుంది. సిగ్నేచర్ వెరిఫికేషన్ అనేది చేయాలా. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసి ఒక వైట్ బ్లాంక్ పేపర్ అయితే ఉంటుంది. దాని మీద మనం డిజిటల్ సైన్ అయితే చేయాలా. ఓకే, డైరెక్ట్ ఫోన్ మీద మీరు సైన్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ మీకు సైన్ అనేది కరెక్ట్ రాకపోతే రీసెట్ చేసుకొని మళ్ళీ సైన్ ఎంట్రీ చేయాలి. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసినాక మీ సైన్ అనేది సబ్మిట్ చేయాలి. ఓకే, దాని తర్వాత వచ్చేసి యాడ్ నామినీ ఫర్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ అని అడుగుతుంది. మీరు నామినీ డీటెయిల్స్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ నామినీ మీద క్లిక్ చేయాలి. లేదనుకుంటే డూ ఇట్ లేటర్ మీద క్లిక్ చేయాలి. నేను ఇక్కడ స్కిప్ అయితే చేస్తున్నా డూ ఇట్ లేటర్ మీద క్లిక్ చేసి. ఓకేనా, ఇక్కడ స్కిప్ ఎనీవే మీద క్లిక్ చేసినట్టయితే స్కిప్ అయిపోతుంది. మీరు యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఫినిష్ అకౌంట్ సెటప్ యూజింగ్ ఆధార్ ఈ సైన్ అని అడుగుతుంది. ఓకే, ఇక్కడ కింద టిక్ చేసి ప్రొసీడ్ టు ఆధార్ ఈ సైన్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా, ఇక్కడ నెక్స్ట్ దాంట్లో వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ చూపిస్తుంది. ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసినాక మళ్ళీ మీకు సైన్ నౌ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఓకే, సైన్ నౌ మీద క్లిక్ చేయాలి. మీకు ఇక్కడ మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది చూపిస్తుంది. ఒకసారి డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలనుకుంటే కంప్లీట్గా డాక్యుమెంట్స్ చెక్ చేసుకొని సైన్ నౌ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతాం. ఇక్కడ వచ్చేసి యు ఆర్ బీయింగ్ రీడైరెక్ట్ టు సివిఎల్, ప్లీజ్ హోల్డ్ ఆన్ అని చూపిస్తుంది. ఓకే, కొద్దిసేపు వెయిట్ చేసినట్టయితే మీరు నెక్స్ట్ పేజ్కి వెళ్తారు. ఇక్కడ వచ్చేసి మళ్ళీ మీకు ఆధార్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. పైన ఇక్కడ టిక్ చేయాలి. టిక్ చేసినాక ఆధార్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసినాక సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. మీ యొక్క ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ అనేది ఎంటర్ చేసి వెరిఫై అండ్ సైన్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా, ఇక్కడ చూసినట్టయితే డాక్యుమెంట్ సైన్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. డూ నాట్ క్లోజ్ ద విండో, యూ విల్ బి రీడైరెక్టెడ్. ఓకే, ఇక్కడ చూసినట్టయితే కంగ్రాచులేషన్స్ అని చూపిస్తుంది. మీ యొక్క డిమాట్ అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా ఓపెన్ అయిందనమాట. తర్వాత మీకు ఇక్కడ ఎక్స్ప్లోర్ యాడ్ మనీ టు ఇన్వెస్ట్ అని ఉంటుంది. మీరు డైరెక్ట్ డిపాజిట్ చేయాలనుకుంటే యాడ్ మనీ టు ఇన్వెస్ట్ మీద క్లిక్ చేయాలి. లేదు యాప్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే, యాప్ మొత్తం చూడాలనుకుంటే ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేసి యాప్ మొత్తం మీరు ఓపెన్ చేసి చూడొచ్చు అనమాట. ఫ్రెండ్స్, మీరు ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ మీకు సైడ్లో చూపించినట్టు హోమ్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన చూసినట్టయితే నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఉంటుంది. కింద ఎక్స్ప్లోర్ హోల్డ్. ఓకే, తర్వాత మీ వాచ్ లిస్ట్ చూసుకోవచ్చు. కింద చూసినట్టయితే పబ్లిక్ ఎక్కువ ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ అయితే చూపిస్తుంది. దాని కింద చూసినట్టయితే ప్రొడక్ట్ అండ్ టూల్స్ అని ఉంటుంది. ఇక్కడ F&O, ఈవెంట్స్, IPO, ఆల్ స్టాక్స్ చూపిస్తుంది. దాని కింద చూసినట్టయితే స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, UPI. ఓకేనా, ఇది వచ్చేసి యాప్ యొక్క హోమ్ ఇంటర్ఫేస్ అనమాట. అండ్ ఈ వీడియో మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నా ఎలా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనేది. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మనము గ్రో యాప్లో ఇన్వెస్ట్ చేస్తూ మనీ ఎలా ఏం చేయాలో, ప్రాఫిట్స్ ఎలా ఏం చేయాలా, అండ్ ట్రేడింగ్ ఎలా చేయాలో, అలానే F&O అంటే ఏంది, F&Oలో ఇన్వెస్ట్ చేసి మనీ ఎలా ఏం చేయాలా, అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో కంప్లీట్ ప్రాసెస్ నెక్స్ట్ వచ్చే వీడియోస్లలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయాలి. ఏ డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి. అండ్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వాలి. మన టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీడే కొత్త మనీ ఎర్నింగ్ యాప్స్, అప్డేట్స్, ట్రిక్స్ అయితే చెప్తుంటాను. అక్కడ నుంచి మీరు ఎవ్రీడే ఆన్లైన్లో మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రీగా. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.